నంద్యాల జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మరొకసారి తొలి అడుగు కార్యక్రమంలో గొడవ జరిగింది. ఉదయం అస్పరిలో వీరభద్రగౌడ్ వర్గం రచ్చ చేస్తే ఇప్పుడు ఆలూరులో కూడా అదే వర్గం మళ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఉదయం అస్పరిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని వీరభద్రగౌడ్ వర్గీయులు అడ్డుకున్నారు. ఆలూరు తొలి అడుగు కార్యక్రమంలో ఆ వర్గమే రచ్చ చేసింది. కార్యక్రమానికి వీరభద్రగౌడ్ ను ఆహ్వానించలేదంటూ టీడీపీ నేత వీరభద్రగౌడ్ వర్గం ఆందోళనకు దిగింది. ఇన్ఛార్జిని నియమించిన తర్వాతే మీటింగ్ ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు సభను జరగనివ్వబోమని గొడవపడ్డారు. జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని నిలదీశారు వీరభద్రగౌడ్ వర్గీయులు. తిక్కారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వీరభద్రగౌడ్ అనుచరులను పోలీసులు బయటికి పంపించారు. ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినా కట్టుబడి ఉంటామన్నారు వీరభద్రగౌడ్ వర్గీయులు. నంద్యాల జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మరొకసారి తొలి అడుగు కార్యక్రమంలో గొడవ జరిగింది. రైట్, గొడవకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. అక్షయ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా టీడీపీ నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులే రచ్చ చేస్తున్నారు. నిన్న శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో అదే జరిగింది. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన ఆ ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారు. ఇవాళ ఆలూరు నియోజకవర్గంలో 2 చోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అండ్ జిల్లా అధ్యక్షుడు కార్యక్రమానికి వెళ్లిన జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అడ్డుకొని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించకుండా తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. అందుకు ప్రధాన కారణం ఆలూరు నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ వర్గీయులే ఈ ఆందోళనకు కారణమయ్యారు. ఆలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలి, అప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. ఇవాళ ఉదయం ఆస్పరి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఆందోళన జరిగింది. అక్కడ కూడా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని అడ్డుకున్నారు. అయితే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి నియామకం తన చేతుల్లో లేదు, అది చంద్రబాబు నియమించాల్సి ఉంది అని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఆలూరులో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ ని తొలగించాము, అది అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తిక్కారెడ్డి చెప్పారు. ప్రస్తుతం కార్యక్రమం అయితే కొనసాగుతుంది.